పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలోని అచంట సెంటర్లో 69 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శనివారం ఘనంగా ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. క్యాంటీన్ ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే క్యాంటీన్ను ఏర్పాటు చేసిన వసతులు, అందించనున్న సేవలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. సారథ్యంలో ఈనాడు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు యొక్క సిద్ధాంతంతో రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం సహకరించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభ్యున్నతికి మరొకసారి అవకాశం ఇచ్చిన దేశ ప్రజలు కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈనాడు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఉన్న సందర్భంగా రాష్ట్ర ఆర్థిక విధానం గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అస్తవ్యస్త విధానాలతో ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ రకంగా పరిపాలించాలని ఆలోచించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర సహకారం మెండుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అమరావతిని కట్టాలి, పోలవరం నిర్మాణం పూర్తి కావాలి, ఈ రాష్ట్ర నలుమూలలా కూడా పరిశ్రమలు రావాలి, రహదారులు అభివృద్ధి చెందాలి, అన్ని రకాల వసతులతో పాటు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా అమలు జరుగుతుంది. గత ప్రభుత్వంలో అమలు జరిపిన ఈ యొక్క అన్నా క్యాంటీన్, పేదవాడి సంబంధించిన భోజనం 5 రూపాయలకే భోజనం పెట్టే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినట్టనే నందమూరి తారక రామారావు పేరిట ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించాం. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఎక్కడ కనిపించినా విధ్వంసం చేశారు. ఆఖరికి అన్నా క్యాంటీన్లు కూడా కూల్చిన కార్యక్రమాలు, దురదృష్టమైన పరిపాలన చేసి, దుర్మార్గమైన పరిపాలన చేసిన గత ప్రభుత్వం ఈనాడు మరొకసారి ప్రజాహితాన్ని మా కార్యకర్తల తరఫున, కూటమి కార్యకర్తల తరఫున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిత్యం జరుగుతుంది. ఎవరైతే ఆదరణకు ఆలోచిస్తారు 5 రూపాయలకే భోజనం, ఉదయం ఉంటుంది, మధ్యాహ్నం సాయంకాలం 2 పూట్లే ఉదయం టిఫిన్తో ప్రారంభమై లంచ్ తోటి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. దీనికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా పేద వర్గాలను ప్రత్యేకంగా ఈరోజు చూసాం. ఇలా అక్షయ పాత్ర ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా వారు క్వాలిటీ స్టాండర్డ్స్తో పాటు టైం మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాలు చేసి ఈరోజు 9:30 తెలియదు. నేను జిల్లా ఇక్కడ భోజనం చేయకుండా వచ్చాయి. వేళ ఉదయం 7 గంటల భోజనం చేసుకోవడం కాదు, భోజనం కూడా చేయలేదు. ఈ కార్యక్రమం రుచి చూడాలి, దీంట్లో ప్రజలకిచ్చే ఆహారం ఈ ప్రభుత్వంలో మంచిగా జరుగుతుందా, క్వాలిటీ జరుగుతుందా అని రుచి చూడవలసిన బాధ్యత ప్రజాపతి గారిని అంబేద్కర్ ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని కూడా సూచన సందర్భంగా అక్షయ పాత్ర యొక్క యజమాన్యాన్ని హృదయపరంగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణలో బాధ్యత తీసుకున్న ఇంజనీర్లు కానీ అధికారులందరూ కూడా హృదయపరంగా అభినందనలు, ధన్యవాదాలు చెప్పారు.
ఆఖరికి ఆర్థికంగా అన్నం తెలియని వాడికి కూడా 5 రూపాయలకి అన్నం పెట్టే ఒక మహత్తర కార్యక్రమం ఆనాడు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తే ఈరోజు కూడా ప్రభుత్వంలో కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇవాళ ఆచంట నియోజకవర్గంలో ఆచంటలో ప్రారంభమైన అన్నా క్యాంటీన్ ద్వారా 269 అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇంకా అనేక చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని నిర్మాణం ఖర్చు సుమారు 61 లక్షలతోని ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలి. ఇది ఆచరణ నియోజకవర్గంలో ఒక ప్రారంభం మాత్రమే. ఇంకా 2 చోట్ల ప్రారంభించాలని ఆలోచనతో మేము ప్రభుత్వానికి నివేదిక పంపించాం. 1 వెనుగొండ, 2 మార్చేసాం, 3 కూడా శ్రామికులు ఉన్న ప్రదేశాలు. ఆ శ్రామికులకి అందవలసిన ప్రభుత్వ విధానంలో అన్నా క్యాంటీన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కలిసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. తరుణంలో మీ అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన గ్రామ ప్రజలు కానీ, వివిధ గ్రామాలకు వచ్చిన ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, కూటమి నాయకులకి కూడా పాత్రికేయ మిత్రులు కూడా సహాయపడగలరు. ప్రధానంగా మనం ఆలోచించవలసింది అభివృద్ధి సంక్షేమం పట్టుగా నడపాలి. ప్రభుత్వ విధానం ఎదుర్కొందో దానికి ఎక్కడా కూడా లోటు లేకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం, నందమూరి తారక రామారావు అన్నా క్యాంటీన్ ఏదైతే ప్రారంభించామో ఆ ప్రారంభం ప్రజా ఆదరణ కలిగింది. ప్రజల ఆకలి తీర్చే కార్యక్రమం